హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టాప్కి అయితే హ్యాండ్స్ ఎలా వేయడం అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. హ్యాండ్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు. నేనైతే ఈ వీడియోలో ఎలా వేసుకుంటే టాప్స్ అనేటివి మనకి లుకింగ్గా మంచిగా కనబడతాయి అనేది ఈ వీడియోలోనైతే చెప్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే మన హ్యాండ్స్ అయితే ఇలా రెండు హ్యాండ్స్ సమానంగా ఉన్నాయా లేవో చూసుకొని కట్ చేసుకోవాలి. ఒక సైడ్కి అయితే చిన్నగా ముందు భాగానికి అయితే ఇలా మలిచి కుట్టుకోవాలి. రెండు హ్యాండ్స్ని సేమ్ అదే విధంగా మలిచి కుట్టుకొని ఇప్పుడైతే మనం ఇక్కడ హ్యాండ్ వేయడానికైతే మనం టాప్కి అయితే సంక దగ్గర కింది సైడ్కి అయితే కుట్టు వేసే వస్తుంది కదా, ఇదైతే కొంచెం విప్పాలి. కొంచెం విప్పుకొని ఇప్పుడైతే మనం హ్యాండ్స్ని ఎలా వేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్ని షోల్డర్స్ దగ్గర మధ్యలో మిడిల్లో నుండి అయితే ఇలా మార్కింగ్ పెట్టుకొని వేసుకోవాలి. కొంతమంది ఎలా వేసుకుంటారంటే ఇలా లోపల నుండి ఇలా వేసుకుంటారు. ఇలా వేసుకుంటే మాత్రం హ్యాండ్ అనేది లుకింగ్గా కనబడదు. మనం షోల్డర్స్ దగ్గర ఇలా పైపింగ్ చిన్నగా మనం టాప్కి వస్తుంది కదా, దానికైతే అది పైనకి కనబడేటట్టు అయితే వేసుకోవాలి. ఇలా పైనుండి అయితే మలుచుకొని వేసుకుంటే మంచిగా కనబడదు. ఇదిగో వీడియోలో నేను చూపించిన విధంగా ఇలానైతే మధ్యలో మిడిల్లో పెట్టుకొని ఇలానైతే హ్యాండ్ని కొలుచుకొని ఇలానైతే వేసుకోవాలి. హ్యాండ్ని అయితే మనం వీడియోలో చూపించినట్టుగా కొంతమంది హ్యాండ్స్ అయితే ఇలా కొంచెం పైనకి నెక్కినట్టు లూజుగా మంచిగా ఉండాలని చెప్పి కొంతమంది అడుగుతారు. కొంతమంది ఏమో టైట్గా ఉండాలని చెప్పి అడుగుతారు. మనకైతే స్టైల్గా పైనకి లూజ్గా కనబడాలంటే మాత్రం నేను చెప్పే టిప్ అయితే పాటించండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ హ్యాండ్ని మలుచుకొని ఇలా పట్టుకుంటే హ్యాండ్ పైకి కొంచెం నెక్కినట్టు ఉండాలంటే లూజు అనేది వేసుకోవాలి. కుట్టి ఇక్కడ క్లాత్ అనేది పైన ఎక్కువగా ఉంచాలి. ఇలా మిడిల్లో నుండి కిందికి వచ్చేసరికి అయితే మనం ఎంత క్లాత్ ఉందో అంత లాస్ట్ వరకు నుండి అయితే వేసుకొని రావాలి. ఇలా లాస్ట్లో నుండి అయితే కరెక్టే వేసుకురావాలి. మధ్యలోకి షోల్డర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత క్లాత్ అనేది కొంచెం హ్యాండ్ది లోపలికి కానీ 1 ఇంచున్నర లోపలికి కానీ వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి హ్యాండ్ అనేది మంచిగా లూజ్గా టైట్గానైతే పైకి నెక్కినట్టు అయితే కనబడుతుంది. సేమ్ రెండు హ్యాండ్స్ ఇదే విధంగా అయితే వేసుకోవాలి. చాలా ఈజీ హ్యాండ్స్ అయితే వేసుకోవడం. ఇప్పుడైతే మనం లూజ్ కుట్ అనేది అయితే మనం హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకొని హ్యాండ్స్ అయితే లూజు టైట్ ఫిట్టింగ్ చూసి మనమైతే కుట్ అనేది అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ వేయడం అయితే ఇంతే అండి. చాలా అంటే చాలా ఈజీ. కొత్త వాళ్ళకైతే ఇది ఒక 2 సార్లు చూస్తే అర్థమవుతుంది. మిషన్ కుట్ట రాని వాళ్ళకైనా సరే హ్యాండ్స్ వేయడం అయితే చాలా ఈజీ అండి. కొంతమంది అయితే హ్యాండ్స్ వేసేటప్పుడు అయితే షోల్డర్స్ దగ్గర నేను క్లాత్ చూపించిన కదా, అదైతే ఎక్కువ తక్కువ వేసేసరికి మనకి హ్యాండ్ అనేది అయితే లుకింగ్గా కనబడదు. నేను చూపించినట్టయితే 1 ఇంచున్నర మన షోల్డర్స్ దగ్గర ఇంచున్నరనైతే ఎక్కువ తీసుకోవాలండి. కిందికి వచ్చే చంక భాగానికి వచ్చేసరికి సమానంగా తీసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.